ఆరోగ్యం కావాలా, మనకి ఏం కావాలి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి జీవితంలో. అరే నాకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి. సుఖవంతం అంటే హద్దులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదండి. మన కుటుంబంతో స్పెండ్ చేయడానికి మనకు సమయం ఉందా, మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా, ధర్మాన్ని చేయగలుగుతున్నామా, భక్తిని చేయగలుగుతున్నామా, ఒక సింపుల్ లైఫ్ ఏదైతే బ్యాలెన్స్డ్ లైఫ్, ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం, అది మన లక్ష్యం అనుకోండి. మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం. అవును, మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒత్తిడి పెంచేసుకుంటున్నాం మన పైన. ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మన గ్రైండర్ తిరగటం. అవును, అప్పుడు ఏం చేసిందంటే ఒకసారి మేము అలా చేస్తుంటే మా అమ్మగారు చెప్పారు, దాన్ని ఫస్ట్ పక్కన పెట్టు, కొద్దిసేపు వాడకు, చల్లారని, దాని తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయి, అప్పుడు వస్తుంది. అప్పుడు ఫ్యాన్ వేసి చల్లార్చడానికి పెట్టేస్తాం, అది ఒకసారి చల్లార్చాక మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం. అంతే కదండి. అవును ప్రభుజీ. మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది మనం ఫీల్ అవుతామో వీ షుడ్ టేక్ అ బ్రేక్. పర్మనెంట్ బ్రేక్ కాదండి. చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఇంకా నా జీవితం వేస్ట్ అని. కాదు, ఒక టెంపరీ బ్రేక్ తీసుకో. ఒక దగ్గరికి వెళ్ళు, ఒక ఆశ్రమానికి వెళ్ళు, ఒక క్వైట్